ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. ఏంట్రా వీడు పాటలు పాడుతున్నా అనుకుంటున్నారా? ఈరోజు నాని సంబంధుల ఎటో వెళ్ళిపోయింది మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ఈరోజు ఆ మూవీకి మనం వెళ్తున్నాం. మార్నింగ్ షో 8 AM నైట్ అంతా వర్క్ చేసుకొని 1 o'clock పడుకొని పొద్దున్న 6 o'clock లేవాలంటే అదేదో పెద్ద గొప్ప అనిపించింది. అదే మనం చదువు కోసం అయితే లేవరా అంటే లేస్తామా? అస్సలు లేవు. పొద్దున్న లేచి ఆ మార్నింగ్ హ్యాబిట్స్ వేసుకొని పొద్దున్న ఈ వెదర్కి చల్లటి నీళ్ళతోటి స్నానం చేస్తుండే ఓహో అట్లున్నది. సరేలే, ఇంకా మనం వెళ్ళి అసలే ఫస్ట్ టైం చూస్తున్నా మార్నింగ్ 8 కంటే ఇప్పటివరకు నేను కూడా చూడలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం చూస్తున్నా, ఎట్లుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా వెళ్ళాం. ఎక్కడ అనుకుంటున్నారు మూవీ? మన మూవీస్ అడ్డా తెలుసు కదా, RTX సండే థియేటర్లో ఈరోజే రిలీజ్ అవుతుంది మూవీ. వెళ్ళాలనుకున్న వాళ్ళు రిలీజ్ అంటే ఎంతో ఫీల్ గుడ్ మూవీ కదా, లవ్ మూవీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో మీరు కూడా చూడాలనుకుంటే వెళ్ళండి, వెంటనే చూసేయండి, ఓకేనా? సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో నేను కూడా మీతో షేర్ చేస్తాను, ఓకేనా? లెట్స్ గో, వెళ్దాం ఇక. చెప్పాను కదా, ఎందుకో తెలీదు. నాకు తెలియదు నిన్న ఎందుకు వచ్చావు విద్య? చెప్పు, తారీఖు చూడటానికి వచ్చావా? మన ఇద్దరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంటాయి. సో గాయస్, మొత్తంగా అయితే సినిమా చూసేసాం. ఇట్స్ ఏ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది ఇక మూవీ అయితే. ఆల్రెడీ చూసినాం అనుకో. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రిలీజ్ థియేటర్లు చూడడం చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ మూవీ అయిపోయాక మనకి యూట్యూబర్స్ కలిశారు, రాజేష్ ఖన్నా అండ్ పవన్ అన్న, నాన్సెన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ఆ పవన్ అన్న కూడా కలిశారు. అండ్ అలాగే మనకు తెలుగు హీరోయిన్ శ్రీ గౌరీప్రియ గారు కూడా కలిశారు అక్కడ. సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలవడం కూడా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.